జీవవాక్యము ద వర్డ్ ఆఫ్ లైఫ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావ, మహాత్మ్యములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు, దైవ శిష్యులు పలుకుతూ ఉన్నాను. నేటి అనుదిన వాగ్దానంలో భాగంగా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని అంటూ ఉన్నాడు. దేవుడి మాట మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తన శిష్యులందరిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేడు ఈ మాట నీ బ్రతుకులో, నా బ్రతుకులో కూడా నెరవేర్చబడాలంటే మనం మొట్టమొదటిగా శిష్యులం అవ్వాలనే విషయాన్ని మర్చిపోకూడదు. శిష్యులమైన వారికే ఈ మాట వర్తిస్తుంది. చాలా మంది ఏమంటూ ఉన్నారంటే, నేను దేవుణ్ణి అడుగుతున్నాను, అడిగిన దాన్ని నమ్ముతున్నాను, దేవుడు నాకు ఇస్తాడు అని దేవుడి మీద దేవుడి మీద మనసు పెట్టుకుని, లేదా దేవుని సన్నిధిలో అడిగిన దాని మీద మనసు పెట్టుకుని దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు అడగటం మంచిదే. నువ్వు దేని విషయంలో అడుగుతున్నావు? డబ్బుల విషయంలోనా, వ్యాపార విషయంలోనా, ఉద్యోగం విషయంలోనా, భార్య విషయంలోనా, భర్త విషయంలోనా, కుటుంబ వ్యవహారాల విషయంలోనా, చదువు విషయంలోనా, లేకపోతే లైఫ్ సెటిల్మెంట్ విషయంలోనా, దేని విషయంలో అడుగుతున్నావో నువ్వు అడుగు, తప్పు కాదు. అయితే నువ్వు అడుగు ప్రతి వాటి నెలను నమ్మండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు దేవుడు. ఎవరితో? ఇది ఈరోజు మన ప్రశ్న. ఎవరితో అంటే యేసు ప్రభు వారు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈనాడు చాలా మంది దేవుని సన్నిధిలో శిష్యులు కాకుండా దేవుని సన్నిధిలో అడిగి నమ్మకం ఉంచుతున్నారు. అది ఎంత మాత్రము కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ప్రియులారా, ఈరోజు నువ్వు దేవుణ్ణి అడగడానికి పూనుకుంటున్నావా? అయితే నువ్వు శిష్యుడు, శిష్యురాలు కావాలి. అయితేనే నువ్వు దేవుని సన్నిధిలో అడిగేది, నువ్వు కావాలని నువ్వు ఏదైతే అడిగావో దాన్ని నమ్మితే తప్పకుండా దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచావు కాబట్టి నువ్వు అడిగి దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. ఇది మొదటి విషయం. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, అసలు దేవుడు ఏ కాంటెక్స్ట్ లో ఈ మాట మాట్లాడుతున్నాడో ఒకసారి మనం గమనించాలి. ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? మనం ఒకసారి చూసుకున్నట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లనేను అని అంటున్నాడు. ఏదో ఒక సందర్భం జరిగింది, ఆ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిన యేసయ్య ఇంకొక మాటను మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇది ఇప్పుడు మనం ధ్యానం చేయడానికి సమయం సరిపోదు కనుక నేను స్ట్రైట్ గా మీతో మాట్లాడవలసిన మాట దేవుడిచ్చిన ప్రేరేపణ కొలది మాట్లాడుకుంటూ వెళ్తాను. చూడండి ప్రియులారా, 22వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిడి. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు దేవుని యందు విశ్వాసం ఉంచునని దేవుడు అంటున్నాడు. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ప్రియులారా, ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క 24వ వచనమునకు పై వచనం, ఎవడైనా ఈ కొండను చూసి దేవుని యందు నమ్మకం లేదా విశ్వాసం ఉంచి ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడవాలనని హృదయమందు సందేహింపక నమ్మితే అలా జరుగుతుందని అంటున్నాడు. ఏంటి కొండ? ఏ కొండ గురించి ప్రభువారు చెప్తున్నాడు? చెప్తూ 24వ వచనం అంటాను, మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అని. సో దేవుని బిడలారా, ఆ కొండకి మీరు అడిగేదానికి ఏదో సంబంధం ఉందనే విషయం మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకోసం అంటే, నువ్వు కట్టుకునే బట్టల గురించి, నువ్వు ఉండే ఇంటిని గురించి, నువ్వు తినే ఆహారం గురించి, నీ అవసరాతల గురించి నువ్వు అడగకముందు ఆయనకి తెలుసు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32 వచనాల్లో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అని చెప్పిన దేవుడే చూడండి 32వ వచనం అన్నాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇంకా నువ్వేం చెప్తావు? వాటి గురించి అడుగుతావు, సరే అడుగు కానీ అసలు అడగవలసిన విషయం ఇక్కడ స్కిప్ అయిపోతుంది. ఇది ఈరోజు మన ధ్యానాంశం. ఏం అడగాలంట? చూడండి 23వ వచనంలో దేవుడు చెప్తున్నాడు తెలుసా, ఈ కొండను చూసి అని అంటూ ఉన్నాడు ప్రభువారు. ఏ కొండను చూసి? చూడండి ప్రియులారా, చాలా మంది అంటూ ఉంటారు, కొండను చూసి దేవుడు విశ్వాసంతో మీరు సందేహింపకుండా అడిగితే ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడద్దని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది కదా. చెప్పబడి ఉంది కాబట్టి మనం అందరం కలిసి అదిగో మనకి అడ్డుగా ఉన్న ఏ కొండ అయినా, ఏ బండ అయినా, దేని గురించి అయినా సరే మనం మాట్లాడదాం, మనం ప్రార్థన చేద్దాం, తప్పకుండా ఎత్తబడతాయి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు.
సో ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ అడగడం ప్రారంభిస్తే అటు చైనా దేశంలో భారతదేశంలో రావడానికి ఈ హిమాలయ పర్వతాలు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళంటారు. దేశం మీద విశ్వాసంతో ఉంచి, ఇదిగో హిమాలయ పర్వతాలారా మీరు యేసునందు విశ్వాసం నుంచి మేము అని చెప్తున్నాం, మీరు ఎత్తబడి భారతదేశం ఉన్నప్పుడు దక్షిణ దిక్కు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు వాళ్ళు. ఇక వాళ్ళు విశ్వాసంతో అడిగారు కాబట్టి కొండలు ఆ హిమాలయ పర్వతాలు దక్షిణం వైపు వచ్చేస్తాయి. ఈ దక్షిణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మాకు ఈ ఇబ్బందికరంగా ఉన్నాయని ఇగో హిమాలయ పర్వతాలారా మీరు వెళ్ళిపోయి అరేబియా దేశంలో పడండి అంటారు. ఎందుకంటే అక్కడ ఇసుక ప్రాంతం ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఆ అరేబియా దేశంలో ఉన్న వాళ్ళు అంటారు, అయ్యో హిమాలయ పర్వతాలు మీరు ఎక్కడికి వచ్చారండి, మీరు ఎక్కడ ఉండొద్దు, అమెరికా దేశానికి వెళ్ళి పడండి. ఇలాగా యేసునందు విశ్వాసం ఉంచిన వారికి అనుకూలంగా తమ ప్రార్థన మార్చుకుని ఇక కొండల్ని బంతులాట ఆడుకున్నట్టు చేసుకుంటా ఉంటారు. అలా అయితే ఇక ప్రపంచం ఏమైపోద్ది ప్రియులారా? సో దేవుడు చెప్పుతున్నది ఏంటో గ్రహించకుండా, దాని మీదకి మన మనసు మళ్లించకుండా, ఈ కొండలను చూసి ఈ బండలను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి యేసే అంటున్నాడా? ఒకసారి మనం గమనించాలి. నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే నీకు ఒక ప్రత్యక్షత రావడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనము ఈ మాట అర్థం కావాలంటే ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళాలి ప్రియులారా. ఇర్మియా గ్రంథములో ప్రభు వారు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాం. 51వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంది ప్రియులారా, సర్వ భూమిని నశింపజేయు నాశన పర్వతమా అని అంటూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, పర్వతము లేదా కొండ అని పిలువబడుతున్న ఒక పర్వతం ఉన్నది, అది నాశన పర్వతం అంట. అదంతా సర్వ భూమిని నశింపజేస్తుందంట. ఇగో నేను నీకు విరోధిని అని ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఇదేంటి? ప్రభువారు పర్వతానికి విరోధం ఏంటి, లేదా ప్రభువారు కొండకు విరోధం ఏంటి? అక్కడ చూస్తే నేను కొండను ఎత్తబడి సముద్రంలో పడేయమంటున్నాడు. పడవేయబడద్దని విశ్వాసంతో నువ్వు అడిగితే ఆ కార్యం జరుగుతుంది అంటున్నాడు. ఇక్కడ చూసేదే దేవుడు అన్నాడు, సర్వభూమిని నాశనం చేయు పర్వతమా నేను నీకు విరోధిని అని అంటున్నాడు ప్రభువారు. ఏంటి, ఎవరి పర్వతం అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ పర్వతం ఎవరో కాదు ప్రియులారా, లేదా ఈ కొండ ఎవరో కాదు ప్రియులారా. ఎవరో తెలుసా? సాతానుగాడు. వాడికి బైబిల్ గ్రంథం ఇస్తున్న బిరుదేంటి తెలుసా? నాశన పాత్రుడు. నాశనం చేయవాడు వాడు. సో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని సన్నిధిలో అడగవలసింది ఏంటి తెలుసా? సాతానుగాడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోవడానికి. అనగా సముద్రం అని చెప్పబడుతుంది కదా, సముద్రం అంటే వాడు లోకంలో ఉన్నవాడు. ఆ లోకము దేనికి సాదృశ్యం అంటే ఆ సముద్రంలో నుంచే పాతాళ గర్భం ఉంటది, ఆ సముద్రం నుంచే నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళే దారి ఉంటది ప్రియ దేవుని బిడ్డలారా. సో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సాతాను గాని మనం చెప్పాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పోరా, నువ్వెక్కడి నుంచి వచ్చావు అక్కడ పో, నేను దేవుడు ఎక్కడ బంధించడానికి చూస్తా అక్కడికి పో. మా దేవుని పిల్లలను, మా దేవుని కార్యాలను, మా దేవుని పనిని అడ్డగించడానికి చూస్తున్న నాశన పర్వతమా, నాశన కొండ, నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడతాలని విశ్వాసంతో అడుగుతున్నానని నువ్వు ప్రార్థన చేస్తే వాడు ఎత్తబడి నిజంగానే నీకు అడ్డు లేకుండా పాతాళ గర్భంలోనికి పోతాడు. దయచేసి విషయాన్ని గమనించాలి. ఆడు ఏ విషయాల్లో నీకు అడ్డుపడుతున్నాడో, నీకు రావలసిన సమృద్ధి విషయంలో వాడు అడ్డుపడుతున్నాడు, నీకు రావలసిన ఆరోగ్య విషయంలో వాడు అడ్డుపడుతూ ఉన్నాడు, నీకు రావలసిన ఆర్థిక సమృద్ధి విషయంలో వాడు అడ్డుపడుతూ ఉన్నాడు, నీ కుటుంబ విషయంలో కలహాలు పెట్టుతూ వాడు అడ్డుపడుతూ ఉన్నాడు, మనసులో ప్రశాంతత లేకుండా వాడు అడ్డుపడుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో నాశన పర్వతముగా కొండగా వాడు అడ్డుపడుతున్నాడు, ఆయా విషయాల్లో వాణిని యేసు నందు విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకంతో నువ్వు ఎత్తి వాడిని సముద్రంలోనికి లేదా నిత్య పాశములతో ఉన్న పాతాళ గర్భంలోనికి పొమ్మని నువ్వు ఎత్తి పడవేసినట్లయితే విశ్వాసముతో తప్పకుండా వాడిపోతాడు. ఈ విషయాన్ని గమనిద్దాం ప్రియులారా. ఇది నువ్వు అడిగితే, నువ్వు నమ్మితే తప్పకుండా అది నీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే సాతానుగాడు దేవుని కార్యములకు, దేవుని బిడ్డలకు ఆటంక కారణంగా అడ్డంకిగా ఉంటున్నాడు కాబట్టి వాడు దేవుని బిడ్డలకు, దేవుని కార్యములకు, దేవునికి వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదు. నేను మన విశ్వాసంతో వాడిని ఎత్తి పాతాళ గర్భంలోనికి విసిరి కొడదాం. దేవుని కార్యములకు అడ్డు లేకుండా చేద్దాం. దేవుని బిడ్డలుగా మనకు కూడా అడ్డు లేకుండా చేద్దాం. మనమందరం కలిసి దేవుని మార్గంలో, దేవుని యాత్రలో, దేవుని యొక్క పనుల్లో ముందుకు సాగుదాం. ఆటంకాలను కలిగిస్తున్న సాతానుగా నెత్తి సముద్రంలో పడవేద్దాం. విశ్వాసముతో నమ్మి
అడుగుతున్నదల్లా నమ్మి ఆ కార్యాన్ని మనం పొందుకుందాం. మిగతావి మనకి కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియులారా, తినడానికి ఆహారం, ఉండటానికి ఇల్లు, ధరించుకోవడానికి వస్త్రాలు, నీ సమస్యల నుండి పరిష్కారం అన్ని కూడా వాడు అడ్డు తొలగితే చాలు. యేసయ్య నీతో ఉండి అన్ని విషయాలతోడే నడిపించేస్తాడు. ఈ విషయాన్ని గమనిద్దాం. రండి, మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట మన హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన యేసయ్య, కృపామేడ, నీకు వందనాలు. మాకు మీరు తెలియజేసిన నీ అమూల్యమైన మాటను బట్టి నీకు వందనాలు. నాశన పర్వతముగా లేదా నా తండ్రి కొండగా అడ్డుపడుతున్న దుష్టుడిని, వాడి కార్యములను మేము విశ్వాసముతో హృదయంలో సందేహింపక వాడు ఎత్తబడి వాడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోవాలని మేము ప్రార్థన చేస్తే, అయ్యా మేము ప్రార్థన చేసి నమ్మితే వాడు అక్కడికే పోతాడయ్యా. వాడు ఆటంకాల అడ్డుబండలన్నీ తొలగిపోతాయి. తండ్రి నీకు వందనాలు. ఈ విన్న మాట ప్రతి ఒక్కరు హృదయంలో ఫలింప చేయండి అయ్యా. నా తండ్రి, మేము అడగవలసిన దాన్ని వదిలేసి అనవసరమైన వాటిని, ప్రాముఖ్యం కాని వాటిని, ఎన్నిక లేని వాటిని అడిగి నీ సన్నిధిలో పొందకుండా నీ మీద సనుగులు గొనుగులు వస్తున్నాయి. అవి రాకుండా ఏది అడగాలో మాకు అందరికి స్పష్టతను దయచేసి నడిపించి ఘనతను అందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుతున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరల రేపటి అనుదిన వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. జీవవాక్యము, ద వర్డ్ ఆఫ్ లైఫ్. ప్రభు దీవెన మన మీద ఉండును గాక. ఆమెన్.